మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతులు స్తోత్రాలు చేస్తూ చేరువచ్చిన సహోదరి సహోదరులకు హృదయపూర్వక శుభాభివందనములండి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. అన్న సౌండ్ తగ్గించండి. దయగల తండ్రి, కృపగల మీ నామానికి ఎనలేని వందనాలు, స్తుతులు స్తోత్రాలు దేవ. ఉదయకాల సమయంలో మీ కుమారుని యొక్క పునరుద్ధాన దినముల ఈ సన్నిధానమునకు చేరి ఉండగా తండ్రి, మేమందరము తండ్రి ఇంతవరకు మీ బిడ్డలుగా పాటల ద్వారా స్తుతించి ఉన్నారు తండ్రి. అందరిని బట్టి తండ్రి స్తుతులు స్తోత్రాలు దేవ. సండే స్కూల్ కార్యక్రమంలో తండ్రి మీరే తోడై నడిపించారు. మీ యొక్క వాక్యము తండ్రి జీవము కలిగినది. ఆ జీవము కలిగిన మాటలు తండ్రి వినడానికి మేమందరము సిద్ధపడి ఉండగా ఈ దాసుని మా నోట తండ్రి మీ మాటలు ఉంచండి. మీ యొక్క పరిశుద్ధాత్మతో తండ్రి మా హృదయాన్ని నింపే మాకు ఏమైతే అవసరమో తండ్రి ఆ మాటలను వినిపింపజేసి మీరే మహిమ పొందమని తండ్రి. ఇందులో మీ కుమారుని యొక్క రాకడ దినములలో ఈ యొక్క కడవరి దినములలో తండ్రి వాక్యము ద్వారా అనేకమైన అన్య బోధల ద్వారా తండ్రి విశ్వాసులైన వారు తండ్రి చెదరిన హృదయాలతో, కలవరమైన హృదయాలతో ఎన్నో సంగతులను వింటూ వేటి యందు స్థిరపడాలో తండ్రి అలజడి కలిగి తండ్రి విశ్వాసులు జీవిస్తున్నారయ్యా. ప్రాముఖ్యముగా తండ్రి మీ యొక్క మాటలు అనునిత్యము ధ్యానించాలి అని మీరు సెలవిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ధ్యానించకే తండ్రి హృదయాలలో కలవరం అనేది రేపుతూ ఉన్నారు దేవా. ఇదిగో తండ్రి మీ మాటలు తెలుసుకొనడానికి తండ్రి సంసిద్ధత చెందుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. వింటున్న మీ ప్రియమైన పిల్లలందరూ తండ్రి ఇవి మీ మాటలుగా స్వీకరించడానికి మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే అనేక రకమైన బోధలు మనకి వినపడుతున్నాయి. వాక్యం అంటే ఏమిటి? ఈ రోజున మనం వాక్య భాగంగా చదువుకున్న మాటలు యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి మాటను అపార్థం చేసుకోవడం కారణంగా బైబిల్ అంతటిని ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా వాక్యాన్ని ఏం చేస్తున్నారు అంటే తారుమారు చేసేస్తున్నారు. ఎందుకు ఈ విషయాలు ఇలా జరుగుతున్నవి అని మనం ఆలోచన చేస్తే చెబుతున్న వారి యొక్క ఆలోచన ఏమిటి అంటే మేము చెప్పే బోధ సరైంది అని నిరూపించుకోవడానికి కొంత, మేము చెప్పేదే కరెక్ట్ అనేది ఆలోచన పుట్టిస్తూ ఉన్నారు. విశ్వాసులుగా మనకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే వాక్యమును అనునిత్యము ధ్యానిస్తూ ఉంటే ఎవరు ఏ భావంతో వాక్యాన్ని చెబుతున్నారు
ఆ వాక్యం సరైనదా కాదా అనే విషయాలను మనం గ్రహించుకోగలుగుతాం ప్రియమైన వాళ్ళ. మొట్టమొదటి సంఘాలు కడుతూ ఉన్నప్పుడు అపోస్తుడైన పౌలు గారు, పౌలు శీలలు వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు, ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం అలా ఉన్నదా లేదా అని ఒక బెరియా సంఘము బేరేజీ వేసుకుని చూసుకున్నట్లుగా రాయించాడు దేవుడు. ఎవరు చెప్పారు వాక్యము గొప్ప దైవజనుడు అనే ఆలోచన ముందు పక్కన పెట్టాలి. ముందు వాక్యం చెప్పబడింది ఏమి చెప్పారు, అది బైబిల్కు అనుగుణంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా, ఎలా ఉన్నది, ఇది వాక్యానుసారమైన బోధైనా కాదా అనేది ముందుగా గుర్తించవలసింది ఎవరు అంటే విశ్వాసం. ఇది ఎప్పుడైతే ఆ గ్రహింపు వినేవారికి వస్తుందో అప్పుడు ఒక రకంగా ఎప్పుడైనా ఒక చెప్పేవారిలో ఒక అభద్రతా భావం రావచ్చు, ఒక్కొక్కసారి తప్పు దొరలచ్చు. అప్పుడు కిందనున్నవారు ప్రశ్నించినప్పుడు వారు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వాక్యం మీద అభిమానం కాకుండా, లేఖనాల మీద దృష్టి లేకుండా, చెప్పే మనుషుల పట్ల మనం అభిమానం పెంచుకుంటే వారు ఏమి చెప్పినా మనం ఏమంటాం, అది రైటే అంటాం. ఎప్పుడు మనుషుల మీద అభిమానం పెంచుకున్నప్పుడు. అపోస్తుడైన పౌలు గారు అంటాడు, అపోలో ఎవడు, పౌలు ఎవరు, మీకోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, మీకు వాక్యం చెబుతున్న వారి మీద మనసు పెట్టుకుంటున్నారు. నేను అపోలో వాడినని, నేను పౌలు వాడినని ఎందుకు విభాగించబడిపోతున్నారు మీరని ఆ ప్రారంభ శతాబ్దంలోని అపోస్తులుడైన పౌలు గారు బాధపడినట్లుగా వారి మీద ఉపమానంగా చెప్పానని చెబుతున్నాడు. వాక్యం మీద అభిమానం ఉండాలి మనకి. వాక్యం లోతులు తెలుసుకోవడానికి మనం ఆలోచన చేయాలి, కానీ ఎవరో ఒకరి మీద దృష్టి ఉంచి వాళ్ళ చెప్పింది కరెక్ట్ అనే భావజాలంలోనికి ఎప్పుడూ వెళ్ళకూడదు మనం ప్రియమైన. మన బోధకుడు నిర్మోహమాటం గలవాడు. ఒక ఆయన వచ్చి అంటాడు, నిర్మోహమాటంగా బోధిస్తున్నావు ప్రభు అంటాడు. అలాంటి సత్య సంగతులను చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చిన మాటలను కాదంటున్నారు ఈనాటి బోధకులు. మొట్టమొదటి తరంలో అపోస్తులుగా నిలవబడే దేవుడు యేసుక్రీస్తు వారు నిలబెట్టుకున్న ఆ బోధలు కూడా కాదు అని తప్పు మార్గములోనికి తీసుకువెళ్ళిపోతున్నారనే ఆలోచన వస్తుంది ప్రియమైన వాళ్ళ. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయంలో ఆ 2 వచనాల్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉన్నదట. ఆదియందు వాక్యం ఉన్నదట. ఆ వాక్యం ఎవరి యొద్ద ఉన్నది? దేవుని యొద్ద ఉన్నది. ఇంతకీ గలిబిలి ఎక్కడ జరుగుతుంది అంటే, ఆదియందు సృష్టి చేసింది యేసుక్రీస్తు ప్రభువు వారా లేక యెహోవాయా అనే ఆలోచనలోనికి వెళుతూ ఉంది సమాజం. ఇప్పుడు కొందరేమో యెహోవాయే దేవుడు, ఎందుకంటే నేను ఒక్కడనే దేవుడునని ప్రకటన చేశాడు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా నేను ఒక్కడనే దేవుడిని. మరి అలాగైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని మేము దేవుడిని ప్రకటించకూడదా అనే ఒక ఆలోచన కూడా తీసుకొస్తున్నారు. అసలు ఆయన్ని ఏమని మనం హృదయంలో స్థిరపరుచుకోవాలి? దేవుడు ఒక్కడే అనే మాట ఇశ్రాయేలు ప్రజలకే బోధించాడా దేవుడు? నూతన నిబంధనలో కూడా ఎక్కడైనా మనకు మాటలు ఉన్నాయా అంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలో చెబుతున్నాడు 2వ అధ్యాయంలో, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి అంటున్నాడు. అంటే సంఘము దేనిని గురించి అనుభవం కలిగి ఉండాలి? సత్యం అంటే పరలోకంలో ఉన్న తండ్రిని గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి అని చెబుతున్నాడు అపోస్తులుడైన పౌలు గారు. ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా
పిలాతు ముందు నిలబడినప్పుడు నువ్వు రాజువా అన్నప్పుడు నేను రాజుని అంటూ ఇంకొక మాట చెప్పిన మాట ఏమిటి అంటే, ఆయన ఏం చెప్పాడంటే, ప్రియమైన వాళ్ళరా, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను ఈ లోకానికి అన్నాడు. అప్పుడే పిలాతు అంటాడు, సత్యం అనగా ఏమిటి? నేను సత్యమును గూర్చి అంటే తండ్రిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చానని చెబుతున్నాడు ఆయన. పిలాతుకు తెలియదు కదండి. మరి పిలాతు ఏమంటున్నాడంటే, అన్యజనుడు కదా, ఏమంటున్నాడంటే సత్యం అనగా ఏమిటి అన్నాడు. కానీ ఆ సందర్భంలో రాయించలేదు దేవుడు. మనం బైబిల్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అసలు వాక్యం అంటే ఏమిటి? ఆది యందు వాక్యం ఉన్నది. ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయాన్ని మనం తీసుకున్నప్పుడు యెహోవా భూమిని కలగజేసినని ఉన్నదా? ఏమని ఉన్నది? ఒక్కసారి తీయండి అక్కడ. ఆది యందు దేవుడు అన్నాడు. దేవుడు అని పరిచయం చేస్తున్నాడు ఇక్కడ. యెహోవా అని పరిచయం చేయడం లేదు. ఎప్పుడు యెహోవాగా ప్రజలకు తెలిసిందంటే, భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు యెహోవా అనే పేరు ఎప్పుడు తెలిసింది అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తెలియదు. యెహోవా అనే నామము సర్వశక్తి గల దేవుడు అనే నామముతో పరిచయం చేసుకున్నాడు దేవుడు వారికి. మరి యెహోవా అనే నామం ఎప్పుడు వచ్చింది భూమి మీదకి? యెహోవా అనే నామము ఎప్పుడు వచ్చింది భూమి మీదకి? నిర్గమకాండము 6వ అధ్యాయము మోషేతో మాట్లాడతాడు. ఒక్కసారి నిర్గమకాండము 6వ అధ్యాయం చేద్దాం. రెండవ వచనం చూడండి. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేనే యెహోవాను, నేనే సర్వశక్తి కల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవా అను నామమున నేను వారికి తెలియపరచబడలేదు. యెహోవా అనే నామము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తెలియలేదట. ఏమని తెలుసు? దేవుడు అంటే ఎవరని తెలుసు? సర్వశక్తి గల దేవుడిగా పరిచయం చేసుకున్నాడు వారికి. ఆది యందు వాక్యం ఉండెను అంటే ఆ శబ్దమైన వాక్యము దేవుడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది మొట్టమొదటిగా యోహాను భక్తుడు యోహాను సువార్తలో మొట్టమొదటి అధ్యాయముగా దేవుడి గురించి మొట్టమొదట వచనాన్ని పరిచయం చేస్తూ తెలియచేస్తున్న మాటలు. ప్రియమైన వాళ్ళ, ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందండి? అంటే యెహోవా కలగజేశాడా మనల్ని, సృష్టిని? లేదు, యేసుక్రీస్తే కలగజేశాడా? అంటే కొన్ని వచనాలు మనకు ఎలా ఉంటాయంటే, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన లేకుండా కలగలేదా? ఆయన చెయ్యకుండా కలగలేదా? వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుక్రీస్తు లేకుండా కలగలేదు, ఆయన చెయ్యకుండా కలగలేదు అనలేదు అక్కడ. అంటే ఈ సృష్టి జరిగేటప్పుడు తండ్రి వద్ద ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. ఈ రోజున బోధ ఎలా ఉన్నది అంటే, యేసుక్రీస్తును కూడా దేవుని కుమారుడు అంటే తక్కువ చేసినట్లుగా ఆలోచన చేసుకుని, వారు ఆలోచన, దేవుని ఆలోచన కాదు అది, వారు ఆలోచన చేసుకుని ఏం చేస్తున్నారు అంటే, యేసుక్రీస్తుని దేవుడిగా ఈ లోకానికి చూపించాలని ఇద్దరు యెహోవాలు ఉన్నారు, ముగ్గురు యెహోవాలు ఉన్నారు అనే మాటలు మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్తగా మనం చివరి దినాలలో ఉన్నాము.
బలపరచబడిన వారిని సహితము వాడితో తీసుకుపోవాలని కంకణం పట్టుకున్నాడు అపవాది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం ప్రియమైన వాళ్ళ. యేసుక్రీస్తు ఈ భూమిని లేక మనల్నందరినీ సృజించాడా, తండ్రి అయిన దేవుడు సృజించాడా, ఇది చాలా క్లారిటీగా తెలియాలి మనకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. ఎవరట? యేసుక్రీస్తు దేవుని స్వరూపం. ఈ లోకానికి దేవుడు ఎవరో తెలియాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఈ భూమి మీద ఆరిన నేల మీద ఎవరైనా సరే ప్రియమైన వాళ్ళ అంటూ చెబుతున్నాడు. చూడండి 5వ వచనం చూడండి. 5వ వచనం చెబుతున్నాడు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరిచాడట. అర్థమవుతుందమ్మా? చాలా జాగ్రత్తగా వినాలి. అంటే ఆది కాండంలో దేవుడిని రాశారు కదా, అసలు యెహోవా సృష్టించాడా, యేసుక్రీస్తు సృష్టించాడా? ఒక్కొక్క వచనాన్ని చూసుకున్నప్పుడు, మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారు చెబుతున్న మాటలు నమ్మాలా, వీరు చెబుతున్న మాటలు నమ్మాలా కాదు. కానీ దేవుడు ఏమి రాయించాడో మనం ధ్యానిస్తే మనకి దేవుడు ప్రతిదాన్ని తెలియపరుస్తాడు ప్రేమ. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తున్నాడు, సువార్త ప్రకాశము ప్రకాశించడానికట. ఈ లోకంలో ఎవరు దేవుడు ఇక్కడ అర్థమవుతుందా? 5వ వచనంలో అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని. పలికిన దేవుడే తన మహిమ అంటే తన గొప్పతనం గురించి, తన ఉనికిని గురించి, తన లక్షణాల గురించి ఈ లోకానికి తెలియజేయాలని యేసుక్రీస్తు అనే జ్ఞానముని ఈ లోకానికి పంపించాడట. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఎవరి గురించి తెలుస్తుంది మనకి? పరలోకపు తండ్రి ఎలాంటి వాడో తెలుస్తుంది. ఆయన ఉనికి ఏమిటి, ఆయన లక్షణాలు ఏమిటి, ఆయన గొప్పతనం ఏమిటి, ప్రతిదీ తెలుస్తుంది ప్రియమైన వాళ్ళ. యేసుక్రీస్తే సృష్టికర్తని ఆగిపోయావనుకో అసలు అర్థం కాదు వాక్యమంతా. అది యోహాను భక్తుడు మొట్టమొదటి వచనంలో మాట్లాడుతున్నమాట. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలో తెలియచేస్తున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దే ఉన్నది, అది శబ్దంగా బయటకు వచ్చినప్పుడు కలుగుగాక అన్నప్పుడు కలిగింది. మొట్టమొదటగా దేవుడంటే ఈ లోకానికి తెలియదు ప్రియమైన వాళ్ళ. యాకోబుకు కూడా తెలియదంటే ఆయన పేరు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు యెహోవా అనే నామమున పరిచయం చేసుకోలేదట ఆయన. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని విడిపించడానికి మోషేను నియమించుకున్నప్పుడు ఆయనకి చెబుతున్నాడు, నేనే యెహోవాను. ఇదిగో నీకే మొట్టమొదటి ఏమని చెప్పనయ్యా, నీ ప్రజలకు చెప్పమంటున్నావు, నువ్వెవరు అని అన్నప్పుడు వారి దేవుడినని చెప్పు, నేను యెహోవానని చెప్పు అని చెప్పాడు అప్పుడే మొట్టమొదటిగా. లేదండి యెహోవాను ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు ఉన్నారని మనం ఆలోచన చేస్తే ప్రతిదీ వాక్యం ద్వారానే మనం ఆలోచించాలి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం చూడండమ్మా.
చదవండి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. తీసారా అందరూ? జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. రాజయ్య ఉన్నాడా, ఉంటాడా? ఎప్పుడు ఉంటాడు ఆయన రాజుగానే. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు. ఎంతమంది అట యెహోవాలు? ఆ దినాన్ని తెలుసుకుంటారని చెబుతున్నాడు. యెహోవా ఒక్కడే అనియు, ఆయన పేరు ఒక్కటే అనియు తెలుసుకుంటారు ప్రజలని చెబుతున్నారు. లేదండి ఇద్దరు యెహోవాలు ఉన్నారు, ముగ్గురు యెహోవాలు ఉన్నారని చెప్పుతున్నారండి. నిజంగా వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే మసిపూసి మారేడికాయ చేస్తారు అన్నట్టుగా చెబుతున్నారు. ఎందుకంటే వాక్యాన్ని మనం ఆలోచించం కదా. మరి అంటే ఆది యందు శబ్దముగా ఉన్నవారు, సృష్టికర్తగా ఉన్నవారు ఎవరిని అర్థమవుతుంది మనకి? యెహోవా దేవుడే సృష్టినంతటిని కలగజేశాడు. కానీ ఆయన లేకుండా కలగలేదు అనే మాట మనం ఎలా తీసుకోవాలంటే యేసుక్రీస్తు లేకుండా సృష్టి జరగలేదు అనే ఆలోచన చెయ్యాలి. అదే యేసుక్రీస్తు ప్రభువు వారు అదే యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయంలో కిందకు వచ్చేసరికి చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఏమని చెబుతాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం యోహాను 16వ వచనం 17వ వచనం చూడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడట. ఎవరట బయలుపరిచింది? దేవుణ్ణి లోకానికి పరిచయం చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారి. ప్రేమ ఆయన వచ్చిన దగ్గర నుంచి నేను దేవుని కుమారుణ్ణి అని ఆయన ప్రకటించుకుంటే, లేదు లేదు యేసుక్రీస్తును దేవుని కుమారుడు అంటే మీరు చాలా తక్కువ చేసినట్లు అని వాక్యం తెలియజేస్తున్నది ఈ రోజున. ఆనాడు యూదులు ఏమన్నారో తెలుసండి? నేను దేవుని కుమారుడు అన్నందుకు నువ్వు దేవునితో సమానంగా చేసుకుంటావు. దేవుని కుమారుడు అంటే ఏమిటి? దేవునితో సమానమే. కానీ ఈ లోకానికి అర్థం అవ్వాలంటే కనుక దేవుడు ఒక్కడే అని ప్రకటించాలి. ఒక ముస్లిం సహోదరులకు కానివ్వండి, ఎవరికైనా సరే దేవుణ్ణి పరిచయం చేయాలంటే ముగ్గురు దేవుళ్ళని వెళ్ళండి మీరు సువార్త చెప్పడానికి. అస్సలు అంగీకరించాలండి దేవుణ్ణి. వాళ్ళు నమ్మేది ఏమిటంటే మొట్టమొదటి నుంచి దేవుడు ఒక్కడే అనే మాటతో వాళ్ళు ఉన్నారు. ఈ రోజున క్రైస్తవులు యూదులకు సువార్త ప్రకటించాలి అన్నా యేసుక్రీస్తుని దేవుడు అంటే ఒప్పుకోరాలి. అసలు వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, ఇదిగో పరలోకంలో తండ్రి ఉన్నాడు కదా, ఆయన లేఖనముల ప్రకారం యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తానన్నాడు కదా, ఆయనే యేసుక్రీస్తు. మీకు మెస్సయ్య అంటే పరిచయం ఉంది, ఆయనే యేసుక్రీస్తు అని చెబితే వాళ్ళు కూలై కొంతవరకు వాక్యమైన ముందు వింటారు. యేసుక్రీస్తుని దేవుడు అన్నామని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ దగ్గర కూర్చోవడం కాదు కదా, వాళ్ళ దగ్గర నిలవనివ్వరు మనల్ని. దేవుడు రాయించిన మాటలను మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, చాలా సత్య సంగతులు మనకి అర్థమవుతూ ఉంటాయి. మోసపోవడానికి అవకాశమే ఉండదు. వాక్యము అనగానే యేసుక్రీస్తు అని అనుకోవడం కంటే
తండ్రి అయిన దేవుడు వాక్యముగా ఉన్నాడు మొట్టమొదటిగా. ఆయన శరీరధారిగా వచ్చాడు అని చెబుతున్నాడు కదా. అంటే వాక్యము శరీరధారిగా వచ్చిందంటే ఏంటి? వాక్యమును యేసుక్రీస్తుకి ఇచ్చి లోకానికి పంపించాడు శరీరధారిగా తండ్రి అయిన దేవుడు. ఒక మాటను చూద్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము. అసలు వాక్యం అంటే ఏమిటో మనకి అర్థమవుతుంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. నిజమే, కలిసిన వానికి అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నట్టివారి పెదవుల చేతను ఉన్నానని చెప్తా కాదండి. 13 కిందకు వచ్చేయండి. కాదు, అక్కడ కిందకు వచ్చేయండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అవచ్చునని మనకు సందర్భానుసారంగా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చెను. ఎవరి వాక్యం అంటే? యెహోవా వాక్యము. బ్రహ్మం కింద కూర్చోమ్మా, దగ్గర కూర్చో. ఇలా వచ్చాను తమ్ము. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా వాక్యం అనే పేరు పెట్టబడింది. ఆయనే వాక్యం అని డిసైడ్ అయిపోకూడదు మనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. అగ్ని జ్వాలల వంటివి ఆయన శిరస్సు మీద ఉండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదట. వ్రాయబడిన నామం ఒకటి ఉంది ఆయనకి. మళ్ళీని చదవండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆలోచన చేయండి. ఇప్పుడు అసలు దేవుని వాక్యం అంటే ఎవరు? యెహోవాయే దేవుని వాక్యంగా ఆలోచన చేస్తే ఈయనకి ఏం పెట్టబడింది? ఆ దేవుని వాక్యం అనే పేరు పెట్టబడింది. ఎవరు పెట్టారు? దేవుడు పెడతాడా మనుషుల? దేవుడే. తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు అనే బాధలు. సామెతల గ్రంథము ఈ కుమారుని గురించి అసలు పాత నిబంధనలో ఉన్నదా లేదా అనేది ఒక మాట చూద్దాం ప్రియమైన వాళ్ళ. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికెళ్ళలో గాలిని పట్టుకుని వాడెవడు? బట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఎవరు స్థాపించింది అని వివరణ ఇస్తున్నాడు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో. ఉన్నాడా కుమారుడు? లేడా? పాత నిబంధనలో కుమారుడు ఉన్నాడు, పేరు తెలియపరచబడలేదు అప్పుడు.
కుమారుడు నామాన్ని తెలియపరచబడలేదు. దేవుని వాక్యం అనే పేరు కూడా ఆయనకు ఉంది, యేసుక్రీస్తు ప్రభు గారికి. కానీ వారి తల్లిదండ్రులు పెట్టిన పేరేమిటి? యేసు అనే పేరు పెట్టారు. యేసు అనే పేరుకి అర్థం ఏమిటి? రక్షకుడు. దేని నుంచి రక్షించడానికి? మనుషుల్లో ఉన్న పాపము నుండి వారిని విడిపించడానికి యేసుక్రీస్తుకి ఏం పేరు పెట్టాడు దేవుడు? రక్షకుడు. ఏం పేరు అది? యేసు. యేసు అనే నామానికి అర్థం ఏమిటి అంటే రక్షకుడు. మరి యేసు క్రీస్తుగా ఎప్పుడయ్యాడు? పేరు పెట్టింది తల్లిదండ్రులు యేసు అని పెట్టారా? యేసు 6వ వచనం చూడండి. మొట్టమొదటి ప్రసంగం మాట్లాడుతూ యేసు క్రీస్తు గురించి ఏం చెబుతున్నాడో తెలుస్తుంది. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడట, దేవుడు ప్రభువుగాను, యేసునట ఎలా చేశాడు? దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. క్రీస్తు అంటే ప్రభు. అందరికీ రాజుగా నియమించాడట దేవుడు. రావడం ఎలా వచ్చాడండి? దాసుడిగా వచ్చాడు, రిక్తుడుగా వచ్చాడు, శిష్యుల పాదాలు కడిగాడు. ఎందుకు అంటే ఆయన సంఘానికి మాదిరి నేర్పించడానికి, క్రీస్తులోకి వచ్చిన వారు ఎలా జీవించాలో నేర్పించడానికి చేశాడు. కానీ ఆయన ఏం చేశాడు? దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను చేశాడట. దేవుడే చేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక ఒక్కో అధ్యాయం మీరు అపోస్తుల కార్యములు చదువుకుంటూ వెళితే యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు ప్రభు అని ఎలా ప్రకటించాలో, మన హృదయంలో ఎలా స్థిరపరచుకోవాలో మనకు అర్థమవుతుందండి. అర్థమవుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయమును ఇలాగూ నెరవేర్చెను. ప్రియమైన వాళ్ళనా, అంటే ముందు యేసుక్రీస్తు గురించి రాయించాడా దేవుడు? రాయించాడు. 22వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు ఎంతసేపు, యూదులు ఎంతసేపు మోషే 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 మోషే. ఈ రోజున క్రైస్తవులు అంతా కూడా ఏమంటారు తెలుసండి? మా దైవజనుడు ఆయన, మా దైవజనుడు ఈయన, మా దైవజనుడు ఈయన. వీళ్ళ మీద మనసంతా. నేను రోజు 1 గంట అరగంట వాక్యం చదవాలి, మనలో నుంచి రావు. మనం కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడే వస్తాయి ఫలాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుంచి చూద్దాం. పైనుండి వచ్చువాడు, అందరికీ పైనున్నవాడు, భూమి నిండి వచ్చువాడు, భూ సంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును. పరలోకము నుండి వచ్చువాడు, అందరికీ పైగా ఉండి తాను కన్న వాటిని గురించి, అంటే ఏంటి? కన్నవాటిని అంటే చూసిన వాటిని. పరలోకంలో నుండి వచ్చాడు ఈయన. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడండి? పరలోకం నుండి వచ్చాడు. తాను కన్న వాటిని అంటే చూసిన వాటిని గురించి
విన్న వాటిని అంటే దేవుడు కొన్ని మాటలు చెప్పాడు ఆయనకి. ఇదిగో నా పిల్లలకు ఈ మాటలను బోధించాలి అని కొన్ని మాటలు ఆయనకి చెప్పి పంపించాడు. అందుకని ఏమంటాడంటే, నేను ఏమి నా ఆలోచనల ప్రకారం నేనేమి నీ మాటలు చెప్పడం లేదు. పరలోకపు తండ్రి ఏవైతే బోధించమన్నాడో, పరలోకపు తండ్రి ఏవైతే చెప్పమన్నాడో వాటిని నేను చెబుతాను అన్నాడు ఎప్పుడు కూడా. విన్న వాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును పరలోకపు తండ్రి సాక్ష్యం అయితే ఈయన సాక్ష్యం ఎవరు అంగీకరించాలంటున్నాడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలాగనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఏమని గ్రహించాడట? ఆత్మను, తన పరిశుద్ధ ఆత్మను కొలత లేకుండా ఇచ్చేసాడు యేసుక్రీస్తు ప్రభువు వారికి. ఇది యోహాను సువార్త 5వ అధ్యాయం 37-38 వచనాలు చూద్దాం. యేసుక్రీస్తు ఈ వాక్యం ఎవరిదని చెబుతున్నాడు చూద్దాం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఎవరి వాక్యం అటిది? యేసుక్రీస్తుదా తండ్రిదా? తండ్రిదే. ఈయన వాక్యానికి శరీరాన్ని ఇచ్చి లోకానికి పంపించాడు. ఇది అర్థం కాక సతమతమైపోయి ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ఆది యందున్న వాక్యం అంటే సృష్టి కూడా చేసింది ఆయన అన్నట్టుగా చెబుతున్నారు. ఇక పరలోకపు తండ్రి పాత్ర ఏముంది ఇందులో? యేసుక్రీస్తు నిజంగా నిన్ను నన్ను కలగజేస్తే ఇక పరలోకపు తండ్రి పాత్ర ఏమున్నది? అసలు ఆయన గురించి ఆలోచనే అవసరం లేదు. అలాంటి అవసరం లేనప్పుడు నిజంగానే పరలోకంలో ఉన్న తండ్రి కుమారుడిగా వస్తే కనుక దేవుడు అనే మాట రాయించక్కర్లేదు. మళ్ళీ కొత్త నిబంధనలో ఏమి రాయించాలి? పరలోకంలో ఉన్న తండ్రి కుమారుడిగా వచ్చాడని నేరుగా రాయించవచ్చు. ఇవన్నీ రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి దేవుని ఒక్క వాక్యం పలకబడిందట. ప్రియమైన వారు, ఆయన కూడా సొంతంగా ఏం చెప్పడు. పరిశుద్ధాత్ముడు కూడా సొంతంగా ఏమీ రాయించలేదు. దేవుని చేత పలకబడి వ్రాయబడింది వాక్యం. యేసుక్రీస్తు సాక్ష్యాన్ని కాదంటున్నారు, ఆయన దేవుని కుమారుడు కాదంటున్నారు, తండ్రిచ్చే సాక్ష్యాన్ని కూడా కాదంటున్నారు. ఇలా చూసుకుంటే వెళితే చాలా ఉంటాయండి వచనాలు, బోళ్ళు. మనకి కూర్చుని మాట్లాడుకుంటే చాలా వచనాలు 1-2 కాదు, చాలా వచనాలు దేవుడు రాయించాడు. ప్రియమైన వాళ్ళ, సమయానుకూలంగా మనం ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 'స్టెఫనో గారి ప్రసంగం ఇది. 50-51 వచనంలో ఆయన చెబుతున్న మాటలు చూద్దాం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము
సర్వోన్నతుడు హస్తకృతములలో నివసింపడు. చెబుతాడు చూడండి 51 వచనం. ముష్కరులారా. చాలా బాధ కలిగేసిందండి స్టెఫన్కి. ఎంత పెద్ద మాట ఉపయోగం, ఆ పదానికి ఉన్న అర్థం ఆలోచిస్తానండి. బాధ కలిగి, చాలా బాధ కలిగి ఆ పదాన్ని ఉపయోగించడం అనిపిస్తుంది. మొట్టమొదటి వచనం చూడండి, 7వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం ప్రారంభిస్తున్నప్పుడు వాక్యాన్ని వాళ్ళకి సువార్త చెబుతూ ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ గురించి సంబోధన ఏం చేశాడో మనకు అర్థమవుతుంది. చూడండి. కాదు 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూడండి. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పున్నది ఏమనగా, సహోదరులారా. 2వ వచనం మాట. అందుకు స్టెఫన్ అంటున్నాడు, సువార్త ప్రకటించడానికి ముందుగా మాట్లాడుతున్న పలుకులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఏమంటున్నాడు? అందుకు స్టెఫను చెప్పున్నది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో అంటే ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు? ఏమని సంబోధిస్తున్నాడు అక్కడ? సహోదరులారా, తండ్రులారా. ఎంత ప్రేమించి చెబుతున్నాడు వాక్యం. కానీ ఈ చిట్ట చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఏ పదాలు ఉపయోగించాడు? ముష్కరులారా. దేవుని ఒక వాక్యాన్ని చెప్పేటప్పుడు ఎదుటివారు గ్రహించుకోనప్పుడు ఒక దైవజనుడికి లోపల ఆవేదన ఉంటుందండి. ఎంత విషితంగా చెబుతున్నా వీడు అర్థం చేసుకోలేకపోతున్నాడు ఏంటి అనే. ఎందుకు అర్థం చేసుకోలేరంటే, దేవుని ఒక వాక్యం ఎప్పుడు అపార్థం అవుతుందంటే, నాకు తెలుసు అనే ఒక అహంభావం ఉన్నా అర్థమవుదు, లేదు ఎదుటివాడు చెప్పేది రాంగు, నేను వినకూడదు అని ఒక భావంతో ఉన్నప్పుడు వాక్యం అర్థం కాదు మనకెప్పుడు. స్టెఫను రాళ్ళు కొట్టి చంపేస్తుంటే మాట్లాడిన వాడు, దేవునికి ప్రార్థన చేసిన వాడు, చిట్ట చివరి ప్రసంగం చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ముష్కరులారా. అంటే మంచోడు కాదన్నావా స్టెఫన్ని? అంటే ఎంత ఆవేదన ఉందో ఆలోచన చేయండి. అంటే వాక్యాన్ని మనం ఆలోచిస్తే అర్థమవుతుంది ప్రతిదీ కూడా. ప్రారంభంలో తండ్రులారా అన్నాడు, సహోదరులారా అన్నాడు. ఎంతో వినయ విధేయతలతో వాక్యాన్ని ప్రకటిస్తున్న ఆయన చిట్ట చివరకు వచ్చేసరికి యేసుక్రీస్తుని వాళ్ళు ఎన్ని ఆనమాలు చెప్పినా వాళ్ళు అంగీకరించకపోయేటప్పుడు బాధ కలిగి పలుకుతున్న మాటలు. ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరులు వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉండిరి, అలాగే మీరు కూడా తయారైపోయారని చెబుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. పరిశుద్ధాత్మను ఎందుకు తీసుకొచ్చాడు అక్కడ? ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై వాక్యాన్ని ప్రకటించాడు. ఆయన ఆవేదన అది. అంత ఆవేదన వచ్చిన పరుషంలో కూడా ఏ మాట మొదలాలో ఆ మాటనే మాట్లాడాలి. పరుషం వచ్చేసిందని చెప్పేసి బూతులు మాట్లాడకూడదు. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే పరుషంగా మాట్లాడినా ఏ పదజాలం వాడాలో ఆ పదజాలం వాడాలి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇదంతా ఎప్పుడు వస్తుంది? మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్మినప్పుడు, ఆయన నడిపింపు మనకు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా, అవతలుడు హింసిస్తున్నా లేక ఎదురాడుతున్నా ఏం మాట్లాడుతున్నా చాలా ఓపికగా మనం సమాధానం చెప్పగలుగుతాం. ఆరో వచనం చూడండి. 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత ఆయన హెచ్చించబడ్డానికి కారణం ఇది. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామములోనే వంగాలి. దేవునికి ప్రార్థన చెయ్యాలంటే, నువ్వు కోరవలసింది ఏదైనా ఉంటే దేవునికి ప్రార్థన చెయ్యాలంటే ఏ నామంలో వంగాలి? మోకాళ్ళు యేసు నామంలోనే వంగాలి. ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. నా దగ్గరికి రావాలనుకుంటున్నారా? నా దగ్గర నుంచి ఏమైనా పొందాలనుకుంటున్నారా? నా దగ్గర నుంచి ఏమైనా మీరు తీసుకోవాలనుకుంటున్నారా? మీకు నాకు మధ్యవర్తున్నాడు. మీకు నాకు సంధి చేసిన వాడు ఉన్నాడు. మీరు పాపాలతో మగ్గిపోయినప్పుడు, మీరు మీ పాపపు స్థితిలో చచ్చిపోయినప్పుడు మిమ్మల్ని బ్రతికించింది అదిగో నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాను కనుక మీకు నాకు వారధిగా ఆయన ఉన్నాడు కనుక మీరు ప్రతిసారి మోకాళ్ళు ఊనినప్పుడల్లా ఎవరి జ్ఞాపకం రావాలంటే మీరు ఆయన నామంలోనే ప్రార్థన చెయ్యాలి. ఇంకేమంటున్నాడు చూద్దాం. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును. అంటే యేసు క్రీస్తుని ప్రభు అని ఒప్పుకుంటే ఎవరికి మహిమట? దేవునికి మహిమ. పరలోకంలో ఉన్న తండ్రికి మహిమ వస్తుందట. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆయనను అంటే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాలని ఆయన చెబుతుంటే యేసుక్రీస్తుని ప్రభు అంటే మీరు తగ్గించినట్లు అని చెప్తున్నారు. అంటే దేవుని మాటలు నమ్మాలా? బోధలకు మనం చెవి యొక్కాలా? చెప్పండి ప్రియమైన వాళ్ళు. ఏటిని నిశ్చయించుకోవాలి మనం? అసలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మన పైన ఉన్నవారు ఎప్పుడైనా వాక్యాన్ని తప్పు చెప్పినప్పుడు మనం అడగడానికి బాగుంటుంది. భోజనాలు పిలుస్తామండి. భోజనాలు పిలిచినప్పుడు, భోజనాలు పెట్టినప్పుడు ఏం చెప్పకుండా వెళ్ళిపోతారా? భోజనాలు తినేసాక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారా? ఏమంటారు? సాంబార్లో ఉప్పు తక్కువైంది, కూరలో కారం ఎక్కువైంది చెబుతున్నాక తెలుస్తుంది కదా మనకి. అంటే తినే పదార్థాన్ని రుచి చూసినప్పుడు, అర్థమైనప్పుడు, అంటే వాటిలో మనకు అనుభవం ఉంది కనుక ఎక్కడ తేడా జరిగిందో వంట మాస్టర్ని తప్పు పట్టుకుంటున్నాం. మంచిదే అది. మరి బోధకుడు వాక్యాన్ని బోధించినప్పుడు వారు ఎంత పెద్ద బోధకులైనా సరే ఎప్పుడైనా మిస్టేక్ జరగచ్చా, జరగకపోవచ్చా? ఎంత గొప్ప వంట మాస్టర్ అయినా ఏం చేస్తాడు? ఒకసారి ఉప్పు ఎక్కువ వేస్తాడు, లేదు కారం తక్కువ వేస్తాడు. తేడా ఉండొచ్చు. తేడా ఉన్నప్పుడు ఏం చేయాలి? కింద ఉన్న వాళ్ళు, వాక్యం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? వాక్యపు అనుభవం ఉంటే మనం అప్పుడు అడుగుతాం అన్నమాట. అన్నయ్య ఇక్కడ ఇలా ఉంది కదా, ఇలా బోధించారు ఏంటని అడుగుతాం. ఎంత పెద్దవాళ్ళైనా సరే అడుగుతాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుంచి చూసుకుంటూ వెళ్దాం. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏంటి చెబుతున్నాడు ఇక్కడ చూడండి. 11వ వచనం. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఎలా దయచేశాడు? ఎవరి ద్వారా దయచేశాడు? యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా. నా శరీరము తిని నా రక్తము తాగువాడు ఎవరు? ఎప్పటికీ
మరణించాడు అని చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే నేనే నిత్య జీవము, మోషే మీకు జీవింపజేసే ఆహారాన్ని మీకు ఇవ్వలేదు, అది పరలోకపు ఆహారం కాదు, నేనే పరలోకపు ఆహారాన్ని, జీవాహారాన్ని నేనే, జీవింపచేసి వాక్యాన్ని నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ ఎవరు? దొంగలు, దోచుకునేవారు అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో కాపర్ల గురించి మాట్లాడుతూ. జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా మనం అంగీకరించాలి ప్రేమైన వారు. మనసు పెట్టి చదవండి బైబిల్ని, వాక్యాన్ని ధ్యానించండి, పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగండి. యాకోబు పత్రికలో ఏం చెబుతున్నాడు? ఎవరైనా నాకు జ్ఞానము కొదవగా ఉందని దేవుణ్ణి అడిగితే ఏం చేస్తాడట? ఇస్తాడు. నువ్వు చిన్నోడువా పెద్దోడువా అన్ని దేవుళ్ళుగా ఆలోచించండి. పెద్ద ఫాస్టర్ గారు ప్రార్థన చేస్తే వింటాడు, మనం ప్రార్థన చేస్తే ఎండమో దేవుడు అనుకుంటారు. చాలా మంది ఏం చెప్తామంటే, వాక్యం చెప్తానికి ఎవరైనా పెద్దోళ్ళు వచ్చారనుకోండి, ఆ చుట్టూరు వస్తారు జనం. ఎందుకు వస్తారు? వాళ్ళకున్న సమస్యలని వాళ్ళకి చెప్పి ప్రార్థన చేయమంటానికి. ఎక్కడ వెళ్ళిన చోటల్లా చెప్తారు వాళ్ళకి. వెళ్ళిన చోటల్లా చెప్పిన వాళ్ళందరిని గురించి రోజు ప్రార్థన చేయగలడు? చేయలేడు. ఇవాళ తనకు వస్తాడు, రేపు విశాఖపట్నం వెళ్తాడు, ఇంకో రాజమండ్రి వెళ్తాడు, ఎక్కడో ఎంతో మంది చెప్తారు మనలాంటి వాళ్ళు. కానీ దేవుడు ఎలా అడగమంటున్నాడంటే, మీరు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని మాట్లాడండి. ఆ పెద్ద దైవజనుడు అంతో మీరు అంతే, నాకు విశ్వాసులైనా అంతే. మనం అడిగితే ఎవడ దేవుడు ఇస్తాడు. వాక్యం చెప్పేవారి మీద మనస్సు ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకే. యేసుక్రీస్తు ప్రభువు గారు తల్లిదండ్రులను కూడా ఎంత ప్రేమించాలో అంత ప్రేమించాడు. వాక్యం బోధించేటప్పుడు ఆయన తల్లి సహోదరులు వస్తే ఏమన్నాడు ఆయన? ఎవరు అయితే వాక్యం మీద ధ్యానం ఉంచుతారో వాళ్ళే నా సహోదరులు అన్నాడు. దేవుని యొక్క వాక్యం చాలా తేటగా తెలియచేస్తుంది. బోధకుల మీద కాదు, వాక్యాన్ని మనం ధ్యానించడంలో ఎంతో ధన్యత ఉంది ప్రియమైన వాళ్ళు, ఎంతో ధన్యత ఉంది. మనకు అర్థం కాదు అనే భావం మనకు అవసరం లేదు. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రతిదాన్ని. ఆయన ఆత్మను ముందు నమ్మగలిగితే ఆయన ఆత్మ ప్రతి మాటను మనకు నేర్పిస్తుంది. దేవుడి మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. దయగలిగిన తండ్రి, కృపగల మీ నామానికి ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో భక్తుడు రాయించినట్లుగా తండ్రి, ఆది యందు వాక్యం ఉన్నదనే మాటను తండ్రి, సృష్టికర్త అయిన మిమ్మల్ని మార్చేసుకుంటున్నారు దేవా. మీ మాటలు ఎలా గ్రహించుకోవాలో తండ్రి కేవలము మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారానే తెలుస్తుందని తెలియజేస్తున్నారు దేవా. ప్రతి ఒక్క సంగతిని మీరు నేర్పించడానికి సంసిద్ధులుగా ఉన్నారు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువు గారు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు లేఖనముల్లో తండ్రి నా గురించి ఏమైతే రాయించుకున్నాడో వాటినన్నిటినీ నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని తెలియజేశారు. మీ గురించి ఆయన సాక్ష్యము బాగానే ఉంది తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించిన సాక్ష్యము, మీ సాక్ష్యము బాగానే ఉంది కానీ తండ్రి వాటిని అంగీకరించకండి అని యేసు దేవుని కుమారుడు కాదు అని ప్రకటనలు తెలియజేస్తున్నారు దేవా. మీ కుమారుని ప్రభువుగా మీరు హెచ్చించారు అని చెబుతుంటే, ప్రభు అని చెబితే ఆయన్ని తగ్గించినట్టు అని చెబుతున్నారు దేవా. మీ మాటలు తండ్రి అపార్థంలోనికి నడిపిస్తున్నారు తండ్రి.
క్షమించండి తండ్రి, మీరే కృప చూపించి సత్యము తండ్రి గ్రహించుకునడానికి తండ్రి, సంఘము సత్యమునకు స్తంభము అంటున్నారు. ప్రతి ఒక్క సంఘములోనూ సత్య సంగతులు తెలియజేయడానికి స్తంభములుగా వాడబడడానికి తండ్రి ప్రతి ఒక్కరిని ఆయుత్తపరచండి. మీ యొక్క వాక్యాన్ని నేరుగా ధ్యానించడానికి తండ్రి మీ కృపను అనుగ్రహించి, మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి నడిపించిన విధానమును బట్టి వేదాల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇంకా జరగనైన కార్యక్రమంలో తోడైంది నడిపించు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.